బెస్ట్ మూవీ బ్రో. సోది సినిమా పైసలు బొక్క. తమిళనాడు కాదు, తెలుగు, కన్నడ, మలయాళం, ఇండియా మొత్తం ప్యాన్ ఇండియా పెద్ద స్టార్ నువ్వు. అలాంటిది నువ్వు ఇలాంటి సినిమా చేయగల జైబీ టూది, గజిన టూది, ఆరు టూది, ఆకాశుని అద్దురా అని టూది. ఏదైనా ఈ సినిమా వరుసగా చెత్తగా 50 సంవత్సరాలు 20 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఎప్పుడు పక్క దేశం పోయి అమ్మాయితో జంపు పంచు బొమ్ము అన్యాయం దారుణం. సూర్యాన దయచేసి నడిచేయగలదు. నిన్ను చూసి నేను కూడా వాడేదా. నన్ను మా ఊళ్ళో అందరూ గజని అంటారు. నేను పుట్టిందే గజని సినిమా థియేటర్లో. అప్పటి నుంచి నన్ను మా ఊళ్ళో గజని అంటారు, ఆరు అంటారు, ఆకాశం దురా అంటారు, కొంతమంది జైబీ అంటారు. అలాంటి ఈ సినిమా నేను ఏమని చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు ఏమన్నారు అందరూ సినిమా బాగాలేదురా అంటున్నారు. సినిమా ఒక సాంగ్ లేదు, ఐటమ్ సాంగ్ లేవు, రొమాన్స్ అది కూడా లేదు. అది ఆ బయట రోడ్ ఏంది బయట పాటలు కూడా లేవు అసలు. ఏకపోయా సినిమా స్టోరీ చేయడం. దయచేసి మంచి స్క్రిప్ట్, మంచి కథ తీసుకొని బాగా తీయండి. ఈ సినిమాకి ఆస్కారం ఉండాలి. సూర్య గారికి ఆస్కారం ఉండాలి. ఆకాశం ఎత్తున్న సినిమా, జైబీఎం సినిమా ఆస్కారం అవ్వట్లే వచ్చాయి. అలాంటి ఈ సినిమాతో ఏమంటో చెప్పాలి. సినిమాలో ఆడుతుంది. ఇంకా దయచేసి కొత్త సినిమా తీయండి, కొత్త కథ తీయండి. తీసినట్టు మళ్ళీ తీసి బోరి కొట్టించకండి. మా డబ్బులు పొక్క చేయకండి. ఇప్పటికే మేము పొక్కేసుకున్నాం. నా బాడీకి పెట్టిందో సూర్య, నా బాడీ బాడీ నా బాడీకి పెట్టిందో సూర్య బాడీ. ఈ సినిమాకి ఇప్పుడే చెప్తున్నా, ఈ సినిమాకి 10 లక్షలు కొట్టావంతే. అంత దారుణం సినిమా. సినిమా కనీసం 100 కోట్ల వస్తాయని చెప్తాం అనుకుంటా. పురుగు పడుతుంది. ఆఖరికి నా శత్రువులు, నన్ను శత్రువులు కూడా, నా శత్రువులు కూడా నా కాడికి వచ్చి సినిమా బాగాలేదంటారు. ఇంత ముందు సినిమా బాగాలేదంటే నేను ఒక్కనే చెప్పేది, ఎవరు చెప్పలేడా. ఎందుకు ఆ ధైర్యం నాకు ఉంది. చాలా బాగుంది. రోల్కి చాలా మంచిగా సెట్ అయ్యారు, బాగా క్యారీ చేశారు. ఓవరాల్ ఆరా కానీ అండ్ వన్ మోర్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఆ ఇల్లు నెక్స్ట్ లెవెల్ ఇల్లు. మదర్ సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్ పడింది. అదే అంటున్నా, అది సినిమాలో చూస్తే మాత్రం పక్కా ఏడుస్తారు. ఆ లెవెల్లో తీస్తారు. చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బెస్ట్ హైలైట్ అంటే అదే చెప్తాను నేను. మదర్ సెంటిమెంట్ అనేది అంటే మదర్ అండ్ సన్ ఉన్న రిలేషన్ బెస్ట్. చాలా మంచిగా తీస్తారు. అవునండి, మంచిగా ఉంది. కొత్తగా అంటే ఓవరాల్ అంటే బాగానే ఉందండి. కొత్తగా అంటూ ఏం లేదు. కోడి బిర్యానీ వచ్చింది, కోడి బిర్యానీ మిస్ అయ్యింది. బిర్యానీ తిన్నానన్న ఫీలింగ్ ఇంటికి వెళ్ళట్లేదు. కొన్నం తిన్నానన్న ఫీలింగ్ ఇంటికి వెళ్తాను. ట్యాక్స్ ఉంటాను. నేను ఏం చెప్పేస్తాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను. ఫస్ట్ హాఫ్ ఏమో సూపర్ అండి, సెకండ్ హాఫ్ ఏమో యావరేజ్ అండి. సో ఓవరాల్గా మన విశ్వనాథ్ గారి సెన్స్, విశ్వనాథ్ గారి కొడుకులు సినిమా ఎలా ఉందిరా పెదబాబు అంటే యావరేజ్ వస్తుందని చెప్పి, యావరేజ్ హిట్ అని చెప్తాం అనుకున్నా. లేదు, యావరేజ్ సూపరే. ఓవరాల్గా సెకండ్ హాఫ్ ల్యాక్ అయిపోయింది. ఫస్ట్ బాగా తీసుకెళ్ళాడు లక్ష్మీ భాస్కర్ రేంజ్లో, సెకండ్ హాఫ్ ఏమో మన కళ్యాణ రేంజ్లో తీసుకెళ్ళాడు. మొబైల్లో టైపింగ్ అండి. క్యారెక్టర్ ఆ అమ్మాయికి ఆ క్యారెక్టర్ వాల్యూ ఉంది కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి బాగా పెర్ఫార్మెన్స్ చేసింది, నాకు నచ్చింది. మమతా బైజీ మాత్రం పూర్వం మైండ్ కళ్ళకి వచ్చింది, ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. సో సూర్య సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగన్ చేసేసి నాకు ఎందుకంటే యావరేజ్ అనిపించింది. అమ్మో మ్యూజిక్ బాగుందయ్యో. ఓవరాల్గా సినిమా మాత్రం ఒక యావరేజ్. మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏదన్నా వెంకీ అందులో డైరెక్షన్ ఎలా అనిపించింది? రిలేషన్షిప్ లో మీరు చివరి వరకు ఉండండి. ఏం కావాలంటే చూసుకుంటారు.
కొన్ని స్ట్రెస్ వల్ల చూడు పడుతుంది. హార్ట్ అటాక్లు వస్తున్నాయి, షుగర్ వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి. మీరు కూడా ఇంకో టెన్షన్ అయితే మిగిలేదు ఏం లేదు. ఈ సినిమా బంధం గురించి చెప్పాడు, మనిషి అహంకారం పనికి రాకూడదు, అందరూ డౌన్ టు ఎర్త్ ఉండాలని చెప్పాడు. ఫ్యామిలీ ఫుల్ ఎమోషన్. నేను ఒకటే చెప్తున్నాను, మాత్రమే చేయగలరు అనుకున్న అహంకారం, మనిషి అహంకారం ఉండకూడదు. ఈ సినిమాలో ఒకటి చెప్పాడు, రిలేషన్షిప్ నిలబడాలంటే అమ్మాయిలకే పాత్ర. జంజీ జనరేషన్ మా అబ్బాయిలు కాపాడండి. ఇప్పటికే భారతీయ జనాభా తగ్గిపోతుంది, మీరు మా అబ్బాయిలు జనాభా కూడా ఇంకా తగ్గిపోతుంది. ఈ సినిమా చూసి అందరూ ప్రేమించండి, నిలబడండి జీవితాలతో. ఒకే అబ్బాయిని ప్రేమించండి. మా అబ్బాయిని బాధపడుతున్నారు, ఒకే అబ్బాయిని ప్రేమించండి. జీవితాంతో అబ్బాయితో ఉండండి, మీకు కష్టపడతాడు. మాకు షుగర్లో బీపులో రాకుండా ఉంటాయి. జై ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్యామిలీతో వచ్చి చూస్తే బాగుంటుందని చేస్తున్నాను. ఎలా ఉంది మమతాజీ సూర్య గారి కాంబినేషన్ కూడా అసలు ఏం డిఫరెన్స్ లేదు. ఎప్పుడైనా సూపరే కాబట్టి చాలా బాగుంది. ఇప్పుడు అన్ని రక్తాలు నరుక్కోవడాలు అలాంటి సినిమాల నుంచి ఇది చాలా సాఫ్ట్గా ఎలా అనిపించింది? కూడా ఎంజాయ్ చేశారు. ఈవెన్ లవ్ స్టోరీ బాగుంది, యాక్షన్ బాగుంది, అన్నీ బాగుంది. అసలు ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపించింది? సూర్య గారు అంటే చాలా నైస్గా ఉన్నారు, హ్యాండ్సమ్ ఉన్నారు అంటున్నారు. లుక్ ఎలా అనిపించింది? అది వెంకీ గారి సినిమాలు అంటే కంపల్సరీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటట్టు ఉంటుంది. ఇది ఎట్లా ఉంది? చాలా మేడం